అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా ఒక సబ్స్క్రైబరు అడిగిన కామెంట్ ఏంటంటే, బ్రదర్ లోకల్ మార్కెట్కి ఢిల్లీ మార్కెట్కి తేడా చెప్పగలుగుతావా అని చెప్పేసి అన్నారు. అసలు మాకు అర్థం కావట్లేదు, మీరు ఢిల్లీ అంటున్నారు, లోకల్ రేట్లు అంటున్నారు. సో మాకు ఏది అర్థం కావట్లేదు. మా కాడ పంటకి ఏది కటింగ్ చేసినా కూడా అది మాకే అర్థం కాకుండా మేము అమ్మేస్తున్నాం కాయలు, కొంచెం చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కామెంట్ పెట్టారు. సో ఆ బ్రదర్ కోసం ఈరోజు ఒక వీడియో తీయడం జరుగుతుంది. అయితే ఇలాగే మీరు అడగండి, కామెంట్ చేయండి, మీకు ఏదైనా సరే అనిపిస్తే కామెంట్ చేయండి. దాని గురించి మనం ఒక వీడియో తీయడం జరుగుతుంది, అది అప్లోడ్ చేస్తాను. అది కొంతవరకు మీకు ఉపయోగపడవచ్చు. సో నాకు ఎంతో మంచిది, అడుగుతున్నారు కదా రైతులు అని చెప్పేసి నాకు తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో తెలిసినంతవరకు మనం తీస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది ప్రతి రైతుకు కూడా. ప్రజెంట్ టాపిక్ ఏంటంటే చెప్పా కదా మీకైతే, టాపిక్లో వెళ్ళిపోదాము. పంట వేస్తున్నాం, పంట వేసిన తర్వాత మనకి ఎప్పుడు కటింగ్కి వస్తుంది? 7 నెలల కటింగ్కి వస్తుంది బొప్పాయి వచ్చేసి. సో 7 నెలల కటింగ్కి వచ్చింది, లేట్గా వస్తుంది. అప్పుడు ఎలా ఫుల్గా మనకి కటింగ్ రాదు, లేట్గా కటింగ్ అయితే. అంటే ఎలాగంటే ముదిరికాయలు ఉంటాయి మనకి. సో ముదిరికాయలు అక్కడొక ప్రతి చెట్టుకి 1-2 కాయలు పండుతూ ఉంటుంది. సో ఆ కటింగ్కి ఢిల్లీ కటింగ్ పెట్టారు. అప్పుడు మనం ఏం చేయాలంటే 1-2 సార్లు ఆ 7 నుంచి 8 నెలల లోపు లోకల్ కటింగ్ పెట్టుకోవాలి. అంటే 1-2 కాయలు వస్తాయి కాబట్టి ఒక్కోసారి 2-3 వస్తాయి, 4 కూడా వస్తాయి కాయలు వచ్చి చెట్టుకి. అప్పుడు లోకల్ పెట్టుకుంటే ఢిల్లీ కంటే లోకల్ ఎక్కువ రేటు ఉంటుంది. దేనికి లోకల్ ఎక్కువ రేటు, ఢిల్లీకి ఎందుకు తక్కువ రేటు? దేనికంటే లోకల్కి రేట్ ఎందుకంటే, లోకల్ మనం ఇక్కడికి వెళ్ళామా, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు యువతలనే. సో 50 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు యువతలు ఉన్నదాన్ని లోకల్ అంటారు. ఢిల్లీ అంటే నాన్ ట్రాన్స్పోర్ట్. మన దగ్గర నుంచి 500 కిలోమీటర్లు, అంటే 2 రోజుల ట్రావెలింగ్, 3 రోజుల ట్రావెలింగ్, వారం రోజుల ట్రావెలింగ్, వీటిని నాన్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అంటే దేనికంటే ఢిల్లీ కటింగ్లు, నేపాల్ కటింగు, ఇలాంటివి కటింగ్ అని చెప్పేసి. సో దానికి రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు తేడా కూడా చెప్తాను మీకు పూర్తిగా. లోకల్కి రేట్ డిమాండ్ ఎందుకంటే, కాయలకు వచ్చేసి మనకి లోకల్ కాయలు చూసుకుంటే చారలు, బొప్పాయి కాయకి చారలు ఉంటాయి మనకి, అంటే పట్టీ అనేది మనకి 5 పట్టీలు వస్తాయి. ప్రతి చారా ఒక్కొక్కటి ఉంటాయి మనకి, 5 నుంచి 6 అట్లా వస్తూ ఉంటుంది మనకి. ఫుల్ చారా పై భాగం నుంచి మధ్య నుంచి పై దాకా వస్తే లోకల్ కటింగ్ పెడతా ఉంటారు. దేనికంటే అక్కడ కోసుకున్నామా, తోటలో కోసుకొని వెంటనే అమ్ముకున్నామా, 1-2 రోజుల్లో అమ్ముకున్నామా, ఇది లోకల్ మార్కెటింగ్. ఢిల్లీ అంటే ఇలా కాదు. కింద ముడ్డి భాగం, అంటే కింద ఉంటుంది మనకి, కింద అడుగు భాగం. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అనే విషయం మీరు ఏదో అనుకోకండి. కింద అడుగు భాగం మనకి, పైన తల భాగం ఉంటుంది కదా చెట్టుకు వచ్చేసి, కింద అడుగు భాగానికి మనకి లైట్గా మనకి చారులు వచ్చిన చాలు మనకి, అంటే లో బిస్కెట్ కలర్, అంటే గోధుమ కలర్ వచ్చిన కొంచెం రెడ్ కలర్ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక ఫుల్ పట్లు ఉంటాయి, కొన్ని చెట్లకి లో పట్టి ఉంటుంది. సో దీన్ని ఢిల్లీ కటింగ్ అంటారు. అంటే నేపాల్, ఢిల్లీ, కలకత్తా ఇలాంటివి అంటూ ఉంటారు. అంటే మనకి ఇక్కడ కింద పట్టి కోసేస్తే మనము ట్రావెలింగ్, మనకి 3-4 రోజులు ట్రావెలింగ్ ఉంటుంది. సో ఈ ట్రావెలింగ్లో మనకి 3 నుంచి 4 అంటే మొత్తం పట్టి వస్తుంది మనకి. అక్కడికి వెళ్ళి పట్టా తీసి చూసే లోపు ఎలాగుండంటే కాయ మొత్తం ఫుల్ షైనింగ్తో ఉండిపోయింది మనకి. అంటే సైడ్లు మొత్తం గడ్డి కడతారు. అట్లా గడ్డి కట్టడం వల్ల లైట్ పట్టి కాయలు వేస్తారు కాబట్టి పేపర్ చుట్టేస్తారు. పేపర్కి గడ్డికి షైనింగ్ వస్తుంది, కాయ మంచి పట్టి వస్తుంది. సో మీకు అర్థమైందిగా. అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి లైట్గా లైట్ ఉచ్చి వచ్చినట్టుగా, అంటే బిస్కెట్, పసుపు కలర్ బిస్కెట్ వచ్చినా ఏం కాదు, లోన గోధుమ కలర్ అని ఉంటుంది. సో అలాగని కాకుండా బయట లైట్గా ఎర్ర కలర్ వచ్చింది చాలు మనకి. దీన్ని ఢిల్లీ మార్కెటింగ్ అంటారు. సో ఢిల్లీ మార్కెటింగ్ పచ్చి కటింగ్లకు వస్తారు కాబట్టి రేట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ కటింగ్లు అవుతుంది. లోకల్ కటింగ్ తేడా ఏంటంటే, లోకల్ ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు మనం ఎకరం తోట వేసాము అనుకో, సపోజ్గా ఎకరం తోట వేసాము, ఒక 2-3 వస్తారు, 1-2 కింటా వాళ్ళు వస్తూ ఉంటారు. అట్లా లోకల్ బాయ్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి కాయలు ఉన్నాయంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, తోట మొత్తం మీద ఒక 2 క్వింటాలకి వస్తారు. తోట ఎకరం మొత్తం మీద 1-2 క్వింటాలకి వస్తారు. ఏంటి అంటే, 2 క్వింటాలు కూడా లేవమ్మా మీ తోటలో, క్వింటానే కాయలు బయటకు వచ్చినాయి, ఇంకో వారంలో వస్తామా అంటారు. అర్థమైందా మీకు? అంటే తోట మొత్తం తిరిగిన వాళ్ళకి 1 నుంచి 1.5 కాయలు దొరికిద్ది. అంటే ఫుల్ పట్టి కాయలు వాళ్ళు అమ్ముకునేది. ఇక్కడ కోసుకున్నాము, అక్కడ పోయి అమ్ముకున్నాము. ఇక్కడ 20 రూపాయలు కోసుకుంటే అక్కడ పోయి 40-50కి అట్లా 60-70కి అట్లా వాళ్ళ ఏరియాని బట్టి, మార్కెటింగ్ బట్టి అమ్ముకుంటారు వాళ్ళు. సో అది మనకు అనవసరం అది. సో ఇక్కడ మాత్రం కొంచెం రూపాయి ఎక్స్ట్రా పెట్టేసి ఢిల్లీకి డబుల్
ఢిల్లీ 10 రూపాయలు ఉంటే ఇది 15-20 రూపాయలు పెడతారు. ఢిల్లీ 6 రూపాయలు ఉంటే 15-14 రూపాయలు పెడతారు. అంటే ఢిల్లీకి ఒక రెట్టింపు ఉంటుంది. అంటే పచ్చి కటింగ్ కంటే ఒక పట్టి కట్టి ₹1 రెట్టింపు ఉంటుంది. ఇంతనే ఉంటుంది రెట్టింపు అనేది. సో మీరు చూసారు కదా, ఎకరం మొత్తం మీద 2 క్వింటాలు కూడా కోయలేరు. ఏది లోకల్ మార్కెట్. ఢిల్లీ అనుకో ఎకరం మొత్తం మీద 9 టన్నులు 10 టన్నులు వస్తారు. సో తేడా చూసారా మీరు? టన్నులు ఎక్కడ, క్వింటాల్ ఎక్కడ? టన్ను అంటే మనకి ఇక్కడ వస్తుంది, క్వింటాల్ అంటే ఇక్కడ వస్తుంది. సో మనకి ఇక్కడ మీరు గమనించాలి. ఎలాగంటే మరి లోకల్కి ఇచ్చుకుంటే బెటర్గా అండి. మరి డబుల్ అంటున్నారు కదా, డబుల్ అంటున్నారు కదా. మరి డబుల్ వస్తేనే మనకి డబ్బులు ఆదాయం కదా. మరి మీరు పచ్చికి ఎందుకు అమ్ముకుంటామని మీరు అనొచ్చు. సో మనకేంటంటే ఒక చెట్టుకి మన ఒక ఎకరానికి ఇంత ఎస్టిమేషన్ మనం అనుకుంటాం. సో ఎలాగంటే మన ఎకరానికి ఒక 30 టన్నులు ఈరోజు సంవత్సరం మనం తీయాలరా, పక్కగా తీయాలరా అని మనం అనుకుంటాం. ప్రిపరేషన్ మనం అనుకుంటాం. సో రైతు ఏంటంటే ఇక్కడ 30 టన్నులు ఎస్టిమేషన్ అనుకుంటారు. రైతు అనుకున్నంటారు కానీ 30 టన్నులు తీయలేరు. కారణం ఏంటంటే ఇక్కడ లోకల్ కటింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. లోకల్ కటింగ్ ఇస్తే ఈరోజు కటింగ్ చేస్తే మళ్ళీ వాళ్ళు వారానికి వచ్చి ఇంకో కాయ కట్ చేస్తారు. సో ఇలా ఏంటంటే ఒక కాయకి నెలకే వీళ్ళు 4-5 కటింగ్ చేస్తూ ఉంటారు ఒక నెలకే. అంటే ప్రతి వారం చేస్తూ ఉంటారు. అది ఎలాగంటే ఒక కాయ తెగిపోదు, మనం మందు కట్టలు ఇవ్వలేము. సో అలా పొజిషన్ ముందుకెళ్ళలేము వెనకెళ్ళలేము ఇలా ఉంటుంది. కారణం ఏంటంటే లోకల్ కటింగ్ వల్ల. లోకల్ కటింగ్ ఇవ్వాలి. ఎలా? ఢిల్లీ కటింగ్ అయిన తర్వాత, పచ్చి కటింగ్లు మొత్తం అయిన తర్వాత కింద పట్టీలు మొత్తం కోస్తారు వాళ్ళు. ఒక చెట్టుకి 10-15 కాయలకు వస్తారు వాళ్ళు. అంటే ఒక చెట్టుకి 20 కిలోల దాకా తగ్గిద్ది బరువు. మనకి 20-30 కిలోల బరువు తగ్గిద్ది. ఒక కాయ వచ్చేసి 4-5 కేజీలు ఉంటుంది సుమారుగా. 3-5 కేజీల మధ్యలో ఉంటుంది కాయ. మనం వాడే విధానం బట్టి, ఫెడ్ సైజ్ బట్టి ఉంటుంది. సో ఒక చెట్టుకి 10 కాయల దాకా తగ్గిద్ది. అప్పుడు మీరు కౌంటింగ్ చేసుకోండి, 10 × 4 ఎంత? 40 కిలోల దాకా తగ్గిద్ది. చూసారా మీరు? అంటే మనకి కింద సరౌండింగ్ కాయలు ఎంత కాయలు తగ్గితే మన కింద అదే విధంగా పైన పిచికారీ కానివ్వండి, కింద డ్రిప్ మందు కానీ, కింద అడుగు మందు కానివ్వండి, అదే విధంగా మనం ఇస్తూ ఉంటే పైన గ్రోత్ మనకి వస్తూ ఉంటుంది. అంటే కింద కటింగ్ ఎంత అవుతుంది మనకి అంత కటింగ్ పైన గ్రోత్ వస్తూ ఉంటుంది. పై క్రాప్ కూడా సెట్ అవుతూ ఉంటుంది మనకి. సో మనకి ఏంటంటే కాయలు కట్ అయినట్టు మనకి కంటికి కనబడదు, పైన క్రాప్ అనేది వస్తూ ఉంటుంది. సో అది కదా మనకి కావాల్సింది. అది వస్తే మనకి టన్నుల రూపం వస్తుంది. మనకి మనం అనుకునే విధంగా ఎకరానికి 30 టన్నులు 40 టన్నులు వస్తాయి. కానీ పైన కాయలు ఒకేసారి పడుతుంది. ఒక 40-50 కాయలు పడతాయి మనకి ఒక చెట్టుకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, రైతులు వచ్చేసి ఏం చేస్తారంటే, ఢిల్లీ ఎందుకే రూపాయి బొక్క మనకి అన్నీ వాళ్ళు వస్తారు, కోస్తారు, అన్నీ గలిగలు చేస్తారు, లోకల్కి ఇద్దాం అనుకుంటారు. వాళ్ళు అప్పుడు ఎలా వస్తుంటే ఒక ఎకరానికి వచ్చేసి 10 టన్నులు కూడా రావు వాళ్ళకి. 10-15 టన్నులు కూడా రావు. ఎస్టిమేషన్ వాళ్ళకి అదే టార్గెట్. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ టైం పాస్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఢిల్లీ అయిన తర్వాత కాయ పండు బారితే లోకల్కి ఇచ్చేయాలి. బాబు మా ఢిల్లీ కటింగ్ మొన్న అయిపోయింది, రీసెంట్గా అయిపోయింది, కాయలు చాలా వరకు పండుకాయలు ఉన్నాయమ్మా, మీరు వచ్చి కోసుకొని అంటే అప్పుడు మనకి ఎంత వచ్చింది చాలు. మనకి ఆ కాయలు వాళ్ళు తీసుకెళ్తారు, మళ్ళీ పచ్చికాయలు ఉంటాయి మనకి. సో ప్రతి 12 రోజులకి ఒక కటింగ్ అయితేనే ఉంటుంది. ఢిల్లీ కటింగ్ వచ్చేసి లోకల్ అడగండి. ప్రతి వారం వాళ్ళు చేయి పెడుతూనే ఉంటారు. ప్రతి వారం 2 వారాలకి చేయి పెడుతూనే ఉంటారు వాళ్ళు. అలా అది పెద్ద తలనొప్పి అండి అది. ఢిల్లీకి వేరు, లోకల్కి చాలా వేరు. మీకు చాలా వరకు నేను చెప్పాను, వేరియేషన్ తెలిసే ఉంటుంది మీకు ఆల్మోస్ట్గా. ఇంకా తెలియకపోతే ఇంకా ఫోన్ చేయండి, తప్పేం లేదు. చెప్పే ఓపిక నా దగ్గర ఉంది, వినే ఓపిక మీ దగ్గర ఉంటే. ప్రతి అంగుళం చెప్పే భాష నాది, వినే భాష మీదే. సో మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే చెప్పచ్చు, తప్పే లేదు. వీడియో చూడండి, డౌట్ వస్తే కామెంట్ చేయండి, ఫోన్ చేయండి, తప్పే లేదు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ వంతు నాకు సహాయం చేసే ఒకటి సబ్స్క్రైబ్ బటన్. చాలామంది అండి ఒక వీడియోకి దగ్గర పెట్టిన గంటలకే 1000 మంది 2000 మంది చూస్తున్నారు. కానీ ఎంత తెలుసా? ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఏం పాపం చేశానండి నేను? తప్పు కదా అది. అట్లా కాకుండా జస్ట్ వీడియో చూసి వదిలేయకండి. అలా మీకోసం నేను కొంచెం కష్టపడుతున్నాను. కష్టానికి కొంచెం విలువ ఏంటంటే సబ్స్క్రైబ్ బటన్. మీకు తెలియకపోవచ్చు ఎలా చేసుకోవాలి ఈ అబ్బాయి అంటాను కానీ చెప్పాను. మన వీడియో చూసే కింద లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఫోన్ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది. ఆ రైట్ సైడ్ మనకి ఏంటంటే కింద ఫోన్కి పక్కన ఉంటుంది మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకా మీకు నోటిఫికేషన్ ఇంకా మనది ప్రతి వీడియో చూడాలి అనుకుంటే అది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద ఉంటుంది మనకి ఆల్ సింబల్, గంట సింబల్ నొక్కేస్తే మీకు ఇంకా మన ఏ వీడియో ఏ రోజు అప్డేట్ చేసినా కూడా మీకు తక్కువ మీకు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. సో అది కూడా మీకు మంచి రేటింగ్ అండి. ఇలా నేను చెప్తున్నాను, ప్రతిదీ కూడా మీ వంతు మీరు చేయండి, నా వంతు నేను ప్రతిదీ కూడా ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ప్రతి పంట ఏది వచ్చినా మీకు చెప్తూ ఉంటాను. ప్రతి కూడా మీకు క్లియర్ చేసుకోవచ్చు, అక్కడ ఉండే చేసుకోవచ్చు, మన దగ్గర రాకుండా కూడా. సో మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి. అలాగే ప్రతి ఎప్పుడు వేసుకోవాలి మొక్కలు, ఎప్పుడు ప్లాంటేషన్ ప్రతి అడగండి, చెప్పడం నాకు బాధ్యత అండి. మరి ఉంటాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై మై ఫ్రెండ్స్.